హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం మహీంద్రా ఎక్స్యూవీ 3XO గురించి అయితే ఓవరాల్ రివ్యూ అయితే ఇద్దాం అనమాట. సో ఇది నాకు పర్సనల్గా ఈ మధ్య చాలా ఫేవరెట్ కార్ అనమాట. సో రోడ్ల మీద కూడా చాలా ఎక్కువ నెంబర్స్లో అయితే నేను కార్ని అయితే చూడటం జరిగింది. సో మీరు ఎంతమంది ఈ కార్ని ఎక్కువ ఎన్ని చూసారో కామెంట్ చేయండి. సో డిజైన్ పరంగా చూసినట్లయితే సబ్జెక్టు నాకైతే నచ్చింది డిజైన్ అనమాట. సో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ డిజైన్ అయితే ఫేస్ కానీ రేర్ ప్రొఫైల్ కానీ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. సో మనం సైడ్ ప్రొఫైల్ చూసినట్టు ఎలా ఉంటుంది, అదే ఫేస్ చూసినట్లయితే మినీ ఎక్స్యూవీ 700 అని కూడా చెప్పుకుంటారు. సో దీని వ్యూయింగ్ యాంగిల్ కూడా సేమ్ మనకి లోపల నుంచి డ్రైవర్ సీట్లో కూర్చొని చూసినట్లయితే సేమ్ ఎక్స్యూవీ 700 అయితే ఎలా అయితే డ్రైవింగ్ యాంగిల్ ఉంటుందో మనకి ఆ బానెట్ వ్యూ కానీ సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో ఇది సైడ్ ప్రొఫైల్. దీనికైతే 17 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది విజువల్ రిప్రజెంటేషన్లో మనం ఇటు తిప్పే కొద్దీ వీల్స్ ఆపోజిట్లో బాగా తిరుగుతుంది అనమాట. ఇదైతే చాలా బాగుంది. వీల్స్ మనం ఇటు చూస్తే అటు తిరుగుతుంది. ఈ వ్యూయింగ్ యాంగిల్ అయితే ఏదైతే ఇచ్చారో అది చాలా బాగుంది. సో నాకు ఈ మధ్య పర్సనల్గా రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్ అనమాట, చూసుకోవచ్చు. సో మనం రియల్గా ఎలా అయితే ఉందో మనం బయట చూస్తే కార్ ఎలా అయితే కనిపిస్తుందో వీళ్ళు సేమ్ విజువల్ రిప్రజెంటేషన్ అయితే అలా ఉంది. సో ఇది అవుట్లైన్ అనమాట. సో బ్యాక్ చూసినట్లయితే బూట్ చాప్ చేసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మన ఇండియన్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కింద చేయడానికి దాన్ని అయితే చాప్ చేశారు. సో దానివల్ల కొంతమంది ఏమంటారంటే బూట్ స్పేస్ అనేది కాంప్రమైజ్ అవుతుందంటారు. కొంతమంది ఏమంటారంటే మీకు ఇది బ్యాక్ చూసినట్లయితే వైడెస్ట్ సెగ్మెంట్ ఇన్ ద కార్ కాబట్టి మీకు బూట్ స్పేస్ అనేది వేరే కార్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ ఉన్నా కానీ సరిపోయిద్ది అంటారు. సో మనం బ్యాక్ చూసినట్లయితే ఎల్ఈడి కనెక్టింగ్ ఎల్ఈడి అయితే ఉంటుంది. బ్యాక్ హై యాంటెన్నా ఉంటుంది, స్టాప్ ల్యాంప్ ఉంటుంది, కింద మనకి బ్లాక్ కలర్ స్కఫ్ ప్లేట్స్. సో మనం కొంచెం జూమ్ ఇన్ చేసినట్లయితే బ్యాడ్జింగ్ ఎక్స్యూవీ 3XO బ్యాడ్జింగ్. సో మనకి డీఫాగర్ అండ్ ఇంకా రియర్ వైపర్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 3XO బ్యాడ్జింగ్. మనకి ఇదైతే రియర్ ప్రొఫైల్ అనేది నైట్లో అయితే చాలా బాగా అయితే మంచి లుక్ అయితే ఉంది. సో మనం సైడ్ లో యాంగిల్ చూసినట్లయితే ఇది మనకి ప్రొఫైల్ అంతా. సో ఇలా వీల్ ఆర్చెస్ అయితే ఇచ్చారు. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఏరియాలో కొంత ఎందుకైతే నాచ్ ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. మనం టాప్ ప్రొఫైల్ చూసినట్లయితే స్కై రూఫ్ అని పిలుస్తారు దీన్ని మూన్ రూఫ్ అని కూడా పిలుస్తారు. పానరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే AX7L వేరియంట్ అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ. సో ఈ మధ్య చాలామంది అయితే ఎక్స్యూవీ 3XO అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కింద నాకు చూసినప్పుడైతే చాలా ప్రౌడ్గా అయితే మనం ఫీల్ అవుతాం అనమాట. మన ఇండియన్ కారు ఇలా సౌత్ కొరియన్ కార్ తోటి కంపిటేటివ్గా అలా పర్ఫామ్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు మనం డే లైట్లో ఉంది కదా, డే లైట్ నుంచి నైట్ మోడ్కి అయితే షిఫ్ట్ అవుదాం. సేమ్ నైట్ టైం అయితే ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందన్నమాట కారు. సో నైట్ టైం చూసినట్టు మనం లైట్స్ ఆన్ చేద్దాం. వావ్, నైట్ టైం అయితే మనకి ఇలా ఉంటుంది. ఎల్ఈడి ఆన్ చేసి విత్ టర్న్ ఇండికేటర్స్, డే టైమ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ ప్రొజెక్టర్ సెటప్. ఎల్ఈడిలోనే ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ORVM మీద కూడా టర్న్ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నైట్ టైం అయితే మనకి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అయితే డ్యూయల్ టోన్ తోటి చాలా బాగుంది అనమాట కారు. సో ఇది నైట్ టైం లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో నాకైతే రియల్ వరల్డ్లో ఉన్న బయట కార్ని అయితే చూసినట్టుంది. ఒకసారి డోర్స్ తీద్దాం. వావ్, సూపర్ ఎక్సలెంట్గా ఉంది. చూడడం సేమ్ మన రియల్ కార్ బయట ఎలా ఉందో సేమ్ అలానే అన్నీ చూడొచ్చు మీరు. లోపల ఇంటీరియర్స్ కానీ మొత్తం బీచ్ కలర్ ఇంటీరియర్స్, వెనక ట్రంక్ ఓపెన్ చేశారు. సేమ్ కొంచెం చూపించేద్దాం. సేమ్ పెడల్స్ చూడొచ్చు. పెడల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇది ఆటోమేటిక్ కార్ అనుకుంటే 2 పెడల్సే ఉన్నాయి. మనకి ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగా ఎవరు డిజైన్ చేశారో కానీ గ్రాఫిక్ డిజైనర్ చాలా బాగుందన్నమాట.
సో, ఒరిజినల్‌గా కార్‌ని డైరెక్ట్ కార్‌ని మనం ఎటంటే అటు తిప్పేసి బొమ్మ కార్‌లాగా చూస్తున్నట్టుంది. చాలా బావుంది. సో, ఇది మనకి బూట్ స్పేస్ అయితే ఇలా కనిపిస్తదనమాట. సో, ఇది ఓవరాల్‌గా లుక్. లోపల చూసినట్లయితే మనకన్నీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టము, మనకి సీట్స్, ఈ కార్‌లో ఏంటంటే ఆల్ 5 ప్యాసింజర్స్‌కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇది బ్యాడ్జింగ్. వెనక లుక్ అయితే నాకు ప్రీవియస్ జనరేషన్‌తో కానీ ఈ జనరేషన్ బ్యాక్ లుక్ అయితే చాలా బాగుంది కార్‌ది. సో, డోర్స్ క్లోజ్ చేసేద్దాం. వావ్! సూపర్. బాగుంది. యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, మనం ఇప్పుడు ఇంటీరియర్‌కి అయితే వెళ్ళిపోదాం. వావ్! సూపర్. ఎక్సలెంట్‌గా ఉంది. సో, మనం చూసినట్లయితే మనకి డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, 10 ఇంచ్ 10 ఇంచ్ డిస్‌ప్లే అనమాట. మనకి స్టీరింగ్ వీల్ కూడా ప్రీవియస్ జనరేషన్ తోటి కొంచెం చేంజ్ చేశారనమాట. సో, ఇది విత్ లెదరెట్ స్టీరింగ్ అండ్ లెవెల్ 2 ADAS సిస్టమ్‌తో ఉంటది. మన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్‌ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనం ఇక్కడ చూసినట్లయితే మనం కార్‌లో కూర్చుంటే మనకి ఏ వ్యూ అయితే ఉందో సేమ్ వ్యూ అయితే మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో, చూసినట్లయితే XUV 700 లానే ఉంది. మనకి సేమ్ చుట్టూ అంతా చూసుకుంటే వ్యూయింగ్ యాంగిల్ XUV 700లో కూర్చుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ప్రొవైడ్ చేస్తాం. ఇది డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. సిస్టమ్ ఏసీ సిస్టమ్. సో, ఇది బ్లాక్ అండ్ బేజ్ ఇంటీరియర్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్ కార్ అనమాట. సో, ఇది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్‌ప్లే వైర్లెస్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనకు 2 పెడల్స్ ఉంది. ఆటోమేటిక్ కార్ అనమాట. పెట్రోల్ ఆటోమేటిక్ కార్. సో, చుట్టూ చూద్దాం, పక్కకు చూద్దాం, రైట్ సైడ్ సేమ్ ఒరిజినల్ కార్లో అయితే ఎలా ఉందో సేమ్ అలానే చూస్తున్నట్లుంది. సో, ఇది లుక్ అనమాట. పైన చూసినట్లయితే మనకి మిర్రర్స్ ఇస్తున్నారు. పానరామిక్ సన్ రూఫ్, వన్ టచ్ ఇది అనమాట. మనకి సన్ రూఫ్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో, మన ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ అనేది ఓపెన్ చేయొచ్చు. విత్ గ్రాబ్ హోల్డర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనం వెనక సీట్కి అయితే వెళ్దాం. వావ్! వెనక సీట్లో ఇక్కడ నుంచి చూస్తుంటే మనం వెనక కూర్చొని ఎలా ఉందో సేమ్ అలానే ఉందన్నమాట ఎక్స్పీరియన్స్ మాత్రం. సో, విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెనక రేర్ ఏసీ ఈవెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ 5 ప్యాసింజర్స్కి సీట్ బెల్ట్ రిమైండర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క ప్యాసింజర్ సీట్ బెల్ట్ని అయితే పెట్టుకోవాలి. మనం ఇటు సైడ్కి వద్దాం. డ్రైవర్ వెనక సీట్కి వచ్చినట్లయితే మనకి వ్యూయింగ్ యాంగిల్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ నేను ఒకసారి XUV 3XOలో మా ఫ్రెండ్ కార్లో అయితే కూర్చున్నాను అనమాట. వెనక సేమ్ ఇలానే, సేమ్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉంది. వెనక చూసినట్లయితే మన హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ బెల్ట్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఏసీ ఈవెంట్స్. ప్రీవియస్ జనరేషన్లో అయితే ఏసీ ఈవెంట్స్ లేవు అనమాట. సో, ఫుల్ లెదరెట్ సీట్స్ అనమాట ఇవన్నీ విత్ కప్ హోల్డర్స్. అండ్ మీకు మనం ఇంత డిస్కస్ చేసినట్లయితే 5 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెనక పార్షల్ షెల్ఫ్ అయితే ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. సో, మనకి ఓవరాల్గా లోపల చూసినట్లయితే ఇలా ఉంటుంది అనమాట ఇంటీరియర్. సో, ఇది. సో, బయటకు వచ్చినట్లయితే రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఏ కలరో కామెంట్ చేయండి. మీరు 1 మినిట్లో XUV 3XO కానీ XUV 700 కానీ 1 మినిట్ టైం పెట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా ఎందుకు అనిపిస్తాయో కామెంట్ చేయండి. నాకైతే వాళ్ళ అండర్ 1 మినిట్లో 7 to 10 కార్స్ అయితే కనిపించినాయి. సో, మీకెందుకు కనిపించినాయో కామెంట్ చేయండి. సో, బ్యాక్ టు XUV 3XO అయితే ఇది ప్రొఫైల్. నైట్ టైం లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట.